నా పేరు జోనిబోయిన పాపయ్య, చెమ్మపూడి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు. ఇప్పుడు జరగబోయే గ్రామ సర్పంచ్ ఎన్నికలకు ఎలా ఉండబోతున్నాయి? గ్రామ పంచాయతీ ఎలక్షన్లు రసవత్తరంగానే ఉంటాయి, మంచిగానే ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఎలాంటి గొడవలు లేకుండానే ఎవరికి వాళ్ళే ఎవరి నామినేషన్లు వాళ్ళు మొన్నటి నుంచి జరుగుతూనే ఉన్నాయి. రేపు ఆఖరి రోజు, మిగతా రోజులలో కూడా రేపు జరగబోయే కూడా అన్ని ప్రశాంతంగానే జరుగుతుంది అని అనుకుంటున్నాం. ఎవరు గెలుస్తారంటారు? పక్కా కాంగ్రెసే గెలుతుంది. ఎందుకని? సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. రేవంత్ రెడ్డి గారు చేసే పరిపాలన, ప్రజాపాలన బ్రహ్మాండంగా ఉంది. జనం దానికి ఆకర్షితులై ఇవాళ చెమ్మపూడిలో 70 ఇందిరమ్మ ఇళ్ళు కడతా ఉన్నాం. 48 డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాం. ప్రతి ఒక్క కుటుంబానికి 10 సంవత్సరాల మంచి రేషన్ కార్డు రాక అలవలచనాన్ని ఏడ్చే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇలా రేషన్ కార్డులు ఇవ్వటం జరిగింది. ఇలా వాళ్ళు సన్నబియ్యం తెచ్చుకొని ఎంతో ఆనందంతో ఉన్నారు. 6 గ్యారెంటీ పథకాల్లో ఒక ఉచిత బస్సు ఒకటి చేసి మిగతా ఏం చేయాలంటారు? 6 గ్యారెంటీ పథకాలలో బ్రహ్మాండంగా జరుగుతూనే ఉన్నాయి. 6 గ్యారెంటీ ఇప్పుడు ఉచిత బస్సు నడుతూనే ఉంది. ఇప్పుడు రైతులకు రుణమాఫీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయటం జరిగింది. మిగతావి కూడా అంచెలంచెలుగా జరుగుతూనే ఉన్నాయి. 4,000 రూపాయలు ఇస్తాను పెన్షన్ ఇవ్వాలంటారు. 4,000 పింఛన్ అంటే ఇప్పుడు మనం కూడా ఏమంటే అన్నీ కూడా 5 సంవత్సరాల జరగాల్సినవి అన్నీ కూడా ఒకే ఇప్పుడు 100 రోజుల్లోనే జరగాలంటే సాధ్యమని అనుకున్నాం. కానీ కొద్దిగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా కేసీఆర్ చేసిన 8,00,000 కోట్ల అప్పుని అది ఎవరు చూపించలేదు కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా దాన్ని చూతేలక కొద్దిగా దాన్ని బట్టి చూసి ఇప్పుడు వచ్చే ఆదాయాన్ని కానీ లేకపోతే ఇంకో దాన్ని కానీ ఈ నెలకి 6.5 కోట్ల రూపాయలు దానికి కేసీఆర్ చేసిన అప్పుకే కట్టడం సరిపోతూ ఉంది.